అవర్ ఛానల్ సెప్టెంబర్ నెలకు సంబంధించి డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరిగిందనమాట. సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి, డబ్బులకు సంబంధించి కూడా పడినట్లయితే తెలుస్తుంది. సో ఈరోజు చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ అనమాట. సో ఈరోజు అక్టోబర్ 1 అనమాట. సో అందరికీ కూడా ఉదయం 10 గంటలలోగా చూసుకున్న డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. సో మీలో ఎవరికైనా డబ్బులు అనేవి అయితే ఇంతవరకు పడనట్లయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇవాళ లేదా రేపు ఖచ్చితంగా ఎల్లుండిలోపు అంటే 1 నుండి 3 వరకు అయితే మనకైతే డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలామందికి అయితే ఆగస్టు నెలకు సంబంధించి కూడా డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే చెప్పడం జరిగిందనమాట. సో వారందరికీ కూడా చూసుకున్నట్టయితే మొన్న నుంచి అలా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరిగింది, లేదా నిన్ననే మనకు లాస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పిన గడువు అనేది కూడా పూర్తయిందనమాట. 25వ తారీఖు నుండి 30 తారీఖులోనైతే మనకు చూసుకున్నట్టయితే ఈ యొక్క అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసి అంటే ఆగస్టు నెలకు సంబంధించి డబ్బులు అన్నమాట. సో పేన వారికి అంటే పేన నెల ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా నిన్ననే కంప్లీట్గా పడ్డాయి అన్నమాట. ప్రతి ఒక్క జిల్లాలో డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు సెప్టెంబర్ నెల అన్నమాట. సో ఈరోజు అక్టోబర్ 1 అనమాట. సో అందరికీ కూడా 1 నుండి 3 లోపు అన్నమాట ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో తెలుపగలరనమాట. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నవారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పటికే ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఇప్పటికే వికలాంగులు కానివ్వచ్చు, వితంతువులు కానివ్వచ్చు, అంటే ఇప్పుడు 4016 రూపాయల పెన్షన్ తీసుకున్న వారందరికీ కూడా ఖాతాలో జమ అయినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఒకసారి అయితే మీ డబ్బులు అనేవి అయితే పడ్డాయా సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరన్నమాట. ఇప్పటికే పెన్షన్ పెంపుపై కూడా మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. ఎందుకు స్పందించడం లేదంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది పెన్షన్ అనేది పెంపు చేయడానికి అయితే ఇంకా ముందుకైతే రావడం లేదన్నమాట. అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. అన్న పెన్షన్ అనేది ఇప్పుడు 2016 రూపాయలు పడుతుందా, లేదా 4016 రూపాయలు 6016 రూపాయలు పడుతుందా అని అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. మనకి యథావిధంగా పేన నెల డబ్బులు ఎలా పడ్డాయో అలానే ఇప్పుడు కూడా పడతాయి అన్నమాట. మనం చూసుకున్నట్టయితే మరి పెన్షన్ అనేది పెంపు చేయాలంటే పెంపు చేసేలా కనబడతలేరు అన్నమాట. ఉద్యమాలు చేసాం కదా, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసినాం కదా అనుకోవచ్చు. అవన్నీ కూడా ఏవి కూడా చూసుకున్నట్టయితే మనకు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా కాలేదన్నమాట. సో ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండానైతే పెన్షన్ అనేది కూడా పెంపు జరుగుతుంది. ఎప్పుడు పెంపు జరుగుతుంది అంటే మళ్ళీ ఎన్నికలు ఇప్పుడు ఈ యొక్క మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ వస్తాయి కదా అప్పుడు అన్నమాట. 2028లోగా అప్పుడైతే మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి. సో మనకు 6 గ్యారెంటీలకు సంబంధించి ఈ యొక్క బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారన్నమాట. అందులో పెన్షన్దారుల బడ్జెట్ ఎంతో తెలుసా? 17,000 రూపాయల కోట్ల అన్నమాట. సో ఇది అన్నమాట మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. 17,000 రూపాయల కోట్లు అనేవి పెన్షన్ పెంపు చేయడానికే పక్కన పెట్టారన్నమాట. సో 2025 ఎండింగ్ లైన్ చేయొచ్చు, లేదా 2026 ఎండింగ్ లైన్ చేయొచ్చు. సో ఇలా ఉన్నదన్నమాట. అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను.